హలో అండి, హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయి ఒక మంచి స్వీట్ రెసిపీని ఇంట్లో ఉండే వాటితోనే చాలా త్వరగా, అందులో ఎవరైనా గెస్ట్లు వస్తే చాలా త్వరగా తయారు చేసి వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. సో మరి ఈ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. అందులో తెల్ల ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా, అది వేసుకోవాలి. ఇదైతే మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది కదా ఇంట్లో. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరి ఫైన్ పౌడర్ మాదిరిగా కాకుండా బరకగా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచి అరోమా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మరి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకండి. ఇప్పుడు దీన్ని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఒక కప్పు రవ్వకి 2.5 కప్పుల వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల షుగర్ని, ఒక 2 స్పూన్ల మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల ఈ గులాబ్ జామున్స్ మనం చేసే స్వీట్ ఉంది కదా, అది చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, పాలు పొంగు వచ్చాయి కదా. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను యాడ్ చేసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది. చూడండి, కాసేపటికి ఈ విధంగా ఉంటుంది. సో లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూనే ఉండాలి. దీన్ని మీరు స్టాప్ చేశారనుకోండి ఉండలు కడుతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని కూడా వేసుకొని మనకు ఇది ప్యాన్ నుండి సపరేట్ అయ్యి ముద్దలాగా ఫామ్ అవుతుంది కదా, అంతవరకు లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ప్యాన్ నుంచి సపరేట్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బొంబాయి రవ్వను ఒక పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, వేడిగా ఉంది కదా, దీన్ని కాసేపు చల్లారనిద్దాము. ఇప్పుడు 1 కప్పు రవ్వ తీసుకున్నా కదా, నేను ఈ కప్పుతోనే అదే కప్పుతో 2 కప్పుల షుగర్ని, 3 కప్పుల వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి. చూడండి, షుగర్ సిరప్ అనేది మనకు స్టిక్కీగా ఉండాలి, అంతవరకు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత ఉంచుకొని పక్కన ఉంచుకోవాలి. చూడండి, కాసేపటికి ఇది చల్లారి ఉంటుంది. మరి పూర్తిగా చల్లారనివ్వకండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ విధంగా బాగా మెదుపుకోవాలి. ఏదైనా ఉండలు ఉంటే కనుక కరిగిపోతాయి అన్నమాట. మరి పూర్తిగా చల్లారిపోయి గట్టిగా తయారైపోయింది అనుకోండి, మీకు పాలను యాడ్ చేసుకోండి. నాకు ఇప్పుడు చేతులకు స్టిక్కీగా తయారవుతుంది అనేసి నేను 3 స్పూన్ల వరకు మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే గోధుమ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరొక స్పూను నెయ్యిని వేసుకొని ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు గట్టిగా అయితే పాలను యాడ్ చేసుకోండి, లూజ్గా అయితే మైదా పిండి లేదా గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. స్మూత్గా సాఫ్ట్గా ఉండాలి, ఉండలంటి లేకుండా మనకి ఈ పిండి అనేది. ఇప్పుడు చేతులకు నేను నెయ్యిని గ్రీజ్ చేసుకున్నాను. కొద్దిగా పిండిని తీసుకొని గులాబ్ జామున్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంతో రవ్వ గులాబ్ జామున్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అరచేతిలో వేసుకొని ఈ విధంగా పిండిని ప్రెస్ చేసుకొని మనం బాల్స్ ప్రిపేర్ చేసామనుకోండి, గులాబ్ జామున్స్ అనేటివి క్రాక్స్ రాకుండా నీట్గా వస్తాయి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. మీరు అరచేతిలో వేసుకొని పిండిని బాగా ప్రెస్ చేయండి, అప్పుడు మీకు కరెక్ట్గా వస్తాయి. మీరు మామూలు గులాబ్ జామున్ మిక్సర్ ఉంటుంది కదా, మనం మార్కెట్ నుండి తెచ్చినది, దాన్ని కూడా ఇలా ప్రెస్ చేసుకొని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేశారనుకోండి, క్రాక్స్ అనేటివి రావు. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చాయి. చూడండి, క్రాక్స్ అనేటివి రాకుండా అరచేతిలో వేసుకొని ప్రెస్ చేస్తే కనుక మనకు నీట్గా వస్తాయి అన్నమాట, క్రాక్స్ అనేటివి రాకుండా. ఒకవేళ ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కనుక ఈక్వల్ క్వాంటిటీ రాకుండా ఉంటుంది అనుకున్నారనుకోండి, మీరు ఇలా స్పూన్ తీసుకోండి, ఒక చిన్నది గుంతలాగా ఉండే స్పూన్ తీసుకొని ఆ స్పూన్ నిండా తీసుకున్నారనుకోండి, మీకు కరెక్ట్గా అన్నీ కూడా ఈక్వల్ సైజులో వస్తాయి. నేను ఇప్పుడు కాస్త డిఫరెంట్గా చేస్తున్నాను. ఇలా రౌండ్గా అప్పాల మాదిరిగా ప్రెస్ చేస్తున్నాను. మీరు గులాబ్ జామున్స్ కావాలనుకుంటే గులాబ్ జామున్స్ లేదా ఇలా స్వీటు చేసుకోవచ్చు అప్పాల మాదిరిగా. అంటే ఒకే పిండితో మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడు గులాబ్ జామున్స్ అని బోర్ కొడితే కనుక ఇలా అప్పాల మాదిరిగా పిల్లలకి చేసి పెట్టండి డిఫరెంట్గా. చూడండి, నేను కొద్దిగా గులాబ్ జామున్స్ కొన్ని అప్పాల మాదిరిగా చేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం హీట్లో మాత్రమే ఉండాలండి. ఎక్కువ ఆయిల్ హీట్ అయిందనుకోండి, ఇవి విరిగిపోతాయి అన్నమాట.
మీడియం హీట్గా ఉండే ఆయిల్లో గులాబ్ జామున్స్ని వేసుకొని ఒకవైపు బాగా దూరగా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోండి. వెంటనే టర్న్ చేస్తే కనుక ఇవి పచ్చిగా ఉన్నాయనుకోండి విరిగిపోతాయి అన్నమాట. చూడండి ఈ విధంగా స్పూన్తో కలుపుకోవాలి జాగ్రత్తగా. చూడండి కాసేపటికి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాయి కదా, మీరు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే పైన కాలి లోపల మాత్రం పచ్చిగానే ఉంటాయన్నమాట. చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వెంటనే గోరువెచ్చగా ఉండే షుగర్ సిరప్లో వేసుకొని ఒక గంట సేపు అయినా మనం షుగర్ సిరప్లో ఉంచాలండి. అప్పుడే మనకి షుగర్ సిరప్ అనేది జామున్స్కి బాగా పడుతుంది అనమాట, జ్యూసీగా తయారైపోతాయి. లేదంటే అట్లీస్ట్ 40 మినిట్స్ వరకైనా మనం వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంకో స్వీట్ చేస్తాను కదండి, అప్పాల మాదిరిగా వాటిని ఫ్రై చేసుకుంటున్నాను. వీటిని కూడా మీడియం హీట్గా ఉండే ఆయిల్లో మీడియం ఫ్లేమ్లోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్ మాత్రం వామ్గా ఉండాలండి, మరీ పూర్తిగా చల్లారింది అనుకోండి వాటికి పట్టదనమాట షుగర్ సిరప్. సో చూడండి మనకు ఒకే పిండితో 2 రకాల స్వీట్స్ అనేవి తయారైపోయాయి. నేను పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేశాను. సో చూడండి గులాబ్ జామున్ ఎంత సాఫ్ట్గా ఉందో, చూడండి సాఫ్ట్గా ఉంది. లోపల కూడా మనం మిల్క్ పౌడర్ యాడ్ చేసాం కదా, దాని టేస్ట్ అయితే సూపర్గా తెలిసిపోతుంది అనమాట. సో ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి మీరు కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.